వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మారావు గారు దాచేపల్లి వచ్చి ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కలిసి తమకు ఓటు వేయమని అభ్యర్థించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2007లో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచారని, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు రాజ్యాంగ విలువలను కట్టుబడి ప్రజల సమస్యలను శాసన మండలిలో లేవనెత్తారని అన్నారు. పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక ప్రభుత్వం దృష్టికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తీసుకెళ్లారని అన్నారు. కార్పొరేట్ మనిషి కాకుండా ప్రజల పక్షాన నిలబడే పీడీఎఫ్ ఎమ్మెల్సీలను గెలిపించాలని లక్ష్మణరావు కోరారు. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, ఉపాధ్యాయ సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించాం, వాయిదా తీర్మానాల ద్వారా ప్రశ్నించాం. శాసన మండలి వెలుపల ఆయా సంఘాలు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ, అలాగే ఇప్పుడు ఏర్పడిన పల్నాడు జిల్లా అభివృద్ధికి సంబంధించి శాసన మండలిలో, అలాగే జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. వరికిపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, అలాగే ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం భవిష్యత్తులో కావడానికి అవసరమైన ఒక పీజీ సెంటర్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగంలో ఒక పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని కూడా కోరటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 27వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 2 జిల్లాల్లో కూడా 3,46,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు. అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక చివరి అంశం, రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ సీట్లని ఓ ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 5 గ్రాడ్యుయేట్ సీట్లు, 5 టీచర్ సీట్లు, 5 ఎమ్మెల్సీలు, 10 మంది ఉన్నారు. కానీ ఈ సీట్లలో కూడా ఇవాళ రాజకీయ పార్టీలు చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను.